హలో వ్యూయర్స్, ఈ వీడియోలో మనం ఎక్సెల్ షీట్ కాలమ్ టైటిల్ అనే లీడ్ కోడ్ ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ మనకి ఒక కాలమ్ నెంబర్ అనేది ఇచ్చాడు. అయితే మనకి ఎక్సెల్లో చూస్తూ ఉంటాం కదా, కాలమ్స్ ఏబిసిడి సో మళ్ళీ జెడ్ వరకు వచ్చి మళ్ళీ ఏఏ అని స్టార్ట్ అవుతుంది, ఏబి అని స్టార్ట్ అవుతుంది, అలా అని వెళ్తూనే ఉంటుంది. ఇన్ఫినైట్ షీట్లా ఉంటుంది మనకి. అయితే మనకి వాటి కాలమ్ నెంబర్లు ఇచ్చాడు, 1 2 3 4, జెడ్ అయితే 26 అని అలా. అయితే ఏమన్నాడంటే రిటర్న్ ఇస్ కరస్పాండింగ్ కాలమ్ టైటిల్. ఇది కాలమ్ టైటిల్స్ అనమాట, లెఫ్ట్ సైడ్ ఉన్నవి ఇక్కడ. ఇది కాలమ్ నెంబర్స్ అనమాట. సో మనకి సింపుల్ అండి ఇది. ఎలా అంటే ఇప్పుడు మనం డెసిమల్ ఏదైనా నెంబర్ సిస్టమ్ రిప్రజెంటేషన్ తీసుకోండి. సపోజ్ 11 తీసుకోండి. డెసిమల్లో ఎలా రాస్తాం దీన్ని? ఇదే కదా, 11 అని రాస్తాం. కాకపోతే మనకి డెసిమల్లో ఏమున్నాయి? 0 to 9. అయితే ఈ 0 to 9ని మనం యూనిట్స్ ప్లేస్లో రిప్రజెంట్ చేయగలం. 9 వరకు అయితే 9 అని, 0 వరకు అయితే 0 అని. సో సింగిల్ డిజిటే. ఇప్పుడు 10 వచ్చేసరికి ఇప్పుడు ఏమవుతుందంటే ఇవి 10 డిజిట్స్. సో 10 వచ్చేసరికి మనం రిమైండర్ తీసుకుంటే రిమైండర్ 0 వస్తుంది. కోషెంట్ ఎంత వస్తుంది? 1 వస్తుంది. సో ఎప్పుడు కోషెంట్ ఇక్కడ రాసుకుంటాం. కోషెంట్ కూడా మనకి రీప్రజెంట్ చేయొచ్చు కాబట్టి ఈ సింగిల్ డిజిట్స్లో ఇక్కడ కోషెంట్ రాసుకున్నాను, రిమైండర్ ఇక్కడ రాసుకున్నాను 0. సో 10 రిప్రజెంటేషన్ ఇలా వచ్చింది. మనకి 11 రిప్రజెంటేషను 11%, 10 ఎంత? 1 రిమైండర్. అదే 11/10 ఎంత? 1. సో మనకి 11 ఇలా రాసుకుంటాం అనమాట దీనివల్ల. సో అంతే, ఏదైనా హెక్సాడెసిమల్ కూడా అంతే. సో ఇక్కడ మనకి హెక్సాడెసిమల్ అయితే 16 ఉంటుంది, కాకపోతే ఇక్కడ 26 ఉంది. 26 క్యారెక్టర్స్ అన్నీ మనకి A to Z. సో అదనమాట. కాకపోతే ఏంటంటే ఇక్కడ మనకి 0 to 9 ఇచ్చాడు, ఇక్కడ 1 to 26 ఇచ్చాడు. ఇప్పుడు 0 to 9 అంటే మనకి రిమైండర్ కూడా అలాగే వస్తుంది కాబట్టి మనకేం ప్రాబ్లం లేదు. కాకపోతే 1 to 26 ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు సపోజ్ నేను 26కి రిమైండర్ తీసుకున్నాను, 26 0. సో ఇట్ డజంట్ మేక్ సెన్స్. 0 అవ్వకూడదు యాక్చువల్లీ. 0 అయితే నేను ఏమని రిప్రజెంట్ చేసుకుంటాను, ఏమని రిప్రజెంట్ చేసుకుందాం అనుకుంటాను ఫస్ట్ క్యారెక్టర్. కాకపోతే 0 అయిపోయింది. సో నేను ఏం చేస్తానంటే ఆ 26ని -1 చేసుకుంటాను, 25. దీనికి పర్సంటేజ్ తీసుకుంటాను. అప్పుడు ఎంత అవుతుంది రిమైండర్ నాకు? 25. సో నేను 0 నుంచి 25ని A to Z రిప్రజెంట్ చేసుకుంటాను. సో నాకు 25 వచ్చిందంటే మీనింగ్ ఏంటి? ఈ Z అని అర్థం. అర్థమైందా? సో నేను ప్రతిసారి నేను రిమైండర్ తీసుకునే ముందు, ఇలా రిమైండర్ కానీ క్వశ్చన్ కానీ చేసే ముందు నేను ఫస్ట్ ఆ నెంబర్ని -1 చేసుకుని పర్ఫామ్ చేస్తాను అనమాట. సపోజ్ ఒక పెద్ద నెంబర్ తీసుకోండి, 701 అనే ఎగ్జాంపుల్ ఉంది. 701 పర్సంటైల్ 26. ఇలా చేసుకోకుండా 701ని -1 చేసుకొని 700 చేసుకుంటాను, పర్సంటైల్ 26. ఇది ఎంతో కొంత వాల్యూ వస్తుంది. దీన్ని మళ్ళీ నేను A to Zలో మ్యాప్ చేసుకుంటాను. దాంతో వచ్చిన క్వశ్చన్ని 700/26, ఇది 26 వస్తుంది అనమాట. సో ఈ క్వశ్చన్ నేను పాస్ చేసుకుంటాను. మళ్ళీ ఇదే లూప్ రిపీట్ అవుద్ది. సో మళ్ళీ 26 వచ్చినప్పుడు 26 -1 చేసుకుంటాను, 25. అంటే ఏంటి? ఇది జెడ్ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. అలా ప్రతిసారి నేను -1 చేసుకుంటాను. ఎందుకంటే నేను రీజన్ కూడా చెప్పాను, A to Zని నేను 0 to 25లో మ్యాప్ చేసుకోవాలనుకుంటున్నాను. కాకపోతే ఇక్కడ మనకి A to Z మనకి 26లో మ్యాప్ 1 to 26లో మ్యాప్ చేశాడు. కాకపోతే నేను 0 to 25లో మ్యాప్ చేసుకోవాలనుకుంటున్నాను, ఎందుకంటే నాకు కరస్పాండింగ్ రిమైండర్స్ అలా వస్తాయి. సో దీన్ని కోడ్ రాసుకుందాం ఇప్పుడు. ఫస్ట్ ఒక ఎంప్టీ స్ట్రింగ్ తీసుకున్నాం. దాని తర్వాత ఈ వాడు ఇచ్చాడు కదా కాలమ్ నెంబరు, ఆ కాలమ్ నెంబర్ 0 అయ్యేంత వరకు నేను ఈ లూప్ని రన్ చేస్తాను అనమాట. ఫస్ట్ నేను 1 డిక్రిమెంట్ చేసుకుంటాను కదా, డిక్రిమెంట్ ఫర్ మ్యాపింగ్ టు బి ఈజీ. దాని తర్వాత రిమైండర్ ఏం చేయాలి? సిఎన్కి 26కి రిమైండర్. సో ఇక్కడ మనకు వాల్యూస్ ఏమొస్తాయి? 0 to 25 మ్యాపింగ్ టు A to Z. దాని తర్వాత ఆన్సర్ని ఇప్పుడు నేను ఏం చేస్తానంటే లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ నుంచి మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ వరకు వెళ్తూ ఉంటాను కాబట్టి
ఫస్ట్ నేను ఇక్కడ న్యూ క్యారెక్టర్ని రాసుకుంటాను అనమాట. దాని తర్వాత కోషియంట్ రాసుకుంటాను. సిఎన్ని అప్డేట్ చేసుకుని దాని కోషియంట్ పెడతాను. అంతే అండి, సింపుల్. రిటర్న్ ఆన్సర్. లెట్స్ రన్ దిస్ కోడ్. లెట్స్ సబ్మిట్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. నా వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.